ఇంత స్పష్టంగా రేవంత్ రెడ్డి ఏమో అసలు మీటింగే జరగలేదు అన్నాడు. పాపం నిమ్మల రామానాయుడు గారు ఉన్నట్టు చెప్పిండు. ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కూడా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. దీంతో ఏమైంది, రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. రేవంత్ రెడ్డి ద్రోహం, రేవంత్ రెడ్డి అబద్ధాలు బట్టబయలైపోయినాయి, బట్టలిప్పినట్టు అయిపోయింది. కుల్లా రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాలు ఆడతాడో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత బాధ్యతారహిత్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది. అంటే బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దోలే తలూపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలూపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా. నేను అడుగుతున్నా